హలో, వెల్కమ్ టు పాతరచల్లు కొత్త పరిచయం. తత్వశాస్త్రం దీని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఇదొక బ్రహ్మ పదార్థం, ఇదొక వేదాంతం. దీని గురించి ఎవరు ఎందుకులే మనకి ఇప్పుడు వేదాంతము అని అనుకుంటారు. కానీ నిజానికి తత్వశాస్త్రము మానవ జీవిత మనుగడని తెలుపుతుంది. ఇది ఎప్పుడో చాలామంది గొప్పవాళ్ళు, గ్రీక్, ఫ్రెంచ్, మన భారతీయులు, చాలామంది మేధావులు దీని గురించి పరిశోధనలు చేశారు, రాశారు. అయితే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాము అని అడిగితే, చరిత్ర ఎలాంటిదో తత్వశాస్త్రం కూడా ఇంచుమించు అలాంటిదే. ఇంకా లోతులోకి తీసుకెళ్తుంది తత్వశాస్త్రం. చరిత్ర జరిగింది చెప్తుంది, కానీ తత్వశాస్త్రం అలా ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది, ఇలాంటివన్నీ విపులీకరించి మనకి విప్పి చూపిస్తుంది. అయితే ఇది ఒక జటిలమైన పదార్థం. ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమనే చెప్తాను. కానీ తత్వశాస్త్రాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే నేను సజెస్ట్ చేసే బుక్ నండూరు రామ్మోహన్ రావు గారు రాసిన విశ్వదర్శనం. ఈయన గ్రీకు, ఫ్రెంచ్ తత్వవేత్తల గురించి రాశారు, మన భారతీయ చింతన అని భారతీయ తత్వవేత్తల గురించి రాశారు. వీటన్నిటినీ కలిపి ఒక 2 పుస్తకాల కింద తీసుకొచ్చారు. అదే విశ్వదర్శనం 1 and 2. ఈ 2 పుస్తకాల్లో చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా అప్పటి తత్వవేత్తలు వాళ్ళు ఏం చెప్పారు అన్న దాని గురించి చాలా విపులంగా రాశారు.